అందరికీ నమస్తే అండి. దాదాపుగా ఒక 20 రోజుల కిందట సాక్షి టీవీలో జరిగిన డిబేట్లో కృష్ణరాజు గారికి, జర్నలిస్ట్ కృష్ణరాజు గారికి అండ్ కొమ్మినేని శ్రీనివాస్ గారికి మధ్య జరిగిన డిబేట్ సారాంశం అందరికీ తెలుసు కదా. సో అమరావతి వేశ్యల రాజధాని అనే మాట ఎంత వైరల్ అయిందో, ఎంత వల్గారిటీ సృష్టించిందో, ఎంత సంచలనంగా మారిందో, ఆ కేసు ఎంత స్పీడ్గా దర్యాప్తు జరుగుతుందనేది అందరం చూస్తున్నాం. సో ఇందులో కొమ్మినేని శ్రీనివాస్ గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది, ఆయన సేఫ్. సాక్షి మేనేజ్మెంట్ మీద, సాక్షి టీవీ మీద కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు స్టే ఇచ్చింది, ఆయన సేఫ్. కానీ కృష్ణరాజు గారు అరెస్ట్ అయ్యారు నిన్న, మొన్న, అంతకుముందు రోజు, అంటే ఒక 3 రోజుల పాటు ఆయన పోలీస్ కస్టడీలో కూడా ఉన్నారు. ఇక్కడ ఆయన కొన్ని విషయాలు వెల్లడించారు. నిజానికి కృష్ణరాజు గారు వైఖరి మొదటి నుంచి చూస్తే ఆయన ఒక గేమ్ ప్లాన్, ఒక దొంగాట ఆడుతున్నాడు అనిపిస్తుంది. గేమ్ ప్లాన్ ఒక స్థాయిలో ఒక జర్నలిస్ట్గా ఉంటూ, ఒక విశ్లేషకుడిగా ఉంటూ ఆయన ఒక్కోసారి ఒక్కో వెర్షన్ ఇవ్వడం కొంచెం తిక్క అనిపించట్లేదా? ఆయన సంథింగ్ ఒకసారి మనం చూస్తే ఆయన ఫస్ట్ ఆ అమరావతి వేశ్యల రాజధాని అనే సాక్షి టీవీలో డిబేట్లో వచ్చిన తర్వాత రోజు, అది కాంట్రవర్సీ అయిన తర్వాత కూడా ఆయన ఆ వ్యాఖ్యల్ని సమర్థించుకున్నాడు. ఆయన మీకు గుర్తుండే ఉంటుంది, ఆయన మరో 2 వీడియోలు రిలీజ్ చేశాడు. పోలీసులకు దొరకకుండా ఎక్కడో పరారీలో ఉంటూనే మరో 2 వీడియోలు రిలీజ్ చేశాడు. నేను చెప్పింది కరెక్టే, నేను చెప్పింది వాస్తవమే, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వార్త వచ్చింది, దాన్ని బేస్ చేసుకునే నేను చెప్పాను, సో నాతో రండి, ఇప్పటికీ కూడా చాలా చోట్ల కేసులు నమోదవుతున్నాయి, పోలీసులు రైడ్స్ జరుగుతున్నాయి అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసి దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పాడు ఆయన. అంటే తన వ్యాఖ్యలను తను సమర్థించుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో నాకు వైసీపీ అంటే అభిమానం, నాకు తెలుగుదేశం పార్టీ అంటే గిట్టదు, చంద్రబాబు గారు అంటే గిట్టదు, అమరావతి అంటే నాకు ఇష్టం లేదు, సో నాకున్న సబ్జెక్ట్ని సాక్షి వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు, సాక్షి వాళ్ళు నన్ను డిబేట్కి రమ్మని ప్రోత్సహించారు, కాబట్టి నేను వెళ్ళి చెప్పాను, నేను వెళ్ళి మాట్లాడాను అని ఆయనే చెప్పాడు. రిమాండ్ రిపోర్టు అంటే పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే అతని రిమాండ్ సందర్భంగా తాజాగా ఈ 3 రోజులు పోలీస్ కస్టడీలో ఆయన ఏం చెప్పాడు తెలుసా? సాక్షి వాళ్ళు నన్ను వాడుకున్నారు, నేను చెప్పిన దాన్ని వక్రీకరించారు, నన్ను ఒక రకంగా అంటే సాక్షిని బ్లేమ్ చేసి తను సేఫ్ అయ్యే పరిస్థితి వచ్చిందనమాట. ఏమన్నాడు? ఎందుకంటే అతను వెర్షన్ మారి తన సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాడు కంప్లీట్గా. నాకేం సంబంధం లేదు, సాక్షి వాళ్ళు చెప్పిందే నేను చెప్పాను అని ఆ వెర్షన్లోకి వెళ్ళిపోయాడు. దీనిలో ఎందుకు ఆయన ఇలా చెప్పాల్సి వచ్చిందంటే, పోలీసులు అతని ఇన్వెస్టిగేషన్కి పిలిచినప్పుడు అతని కాల్ డేటా మొత్తం పరిశీలించారు, అతని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొత్తం పరిశీలించారు. అతని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుల నుంచి అతనికి డబ్బులు వెళ్తున్నట్టుగా గుర్తించారు. కొంచెం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ అతనేమి జాబ్ చేయట్లా, ఎక్కడ కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ అంటూ లేదంట. వైసీపీ నాయకుల నుంచి అప్పుడప్పుడు తలా కొంత అలా డబ్బులు తీసుకుంటూ ఆయన ఈ టీవీలో చేసుకుంటూ ఉన్నాడనమాట. దాంతో అది పోలీసులు గుర్తించి, ఏమయ్యా నీకు వైసీపీ వాళ్ళకి సంబంధం ఏంటి, నీకేం డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి పదే అడిగేసరికి, సాక్షి డిబేట్కి వెళ్ళావు కదా, వాళ్ళ నుంచి ఏమైనా పేమెంట్ వచ్చిందా అని అడిగేసరికి మొత్తం ఆయన నిజంగా అక్కేశాడు. ఎవరెవరు ఇచ్చారు? ఇక్కడ పోలీసులు కుట్ర కోణాన్ని ఛేదిస్తున్నారు. అసలు కృష్ణరాజు ఇంటెన్షనల్ ఏమిటి? అతనే మాట్లాడా, ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించారా? నిజంగా ఇతను డబ్బులు తీసుకుంటున్నాడు అంటే వాళ్ళకి ఏదో ఒక ఫేవర్ చేయాలి కదా, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడో వాళ్ళకి ఫేవర్ చేయాలి కదా. ఆ ఫేవర్ చేసే క్రమంలోనే అతను వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఫాలో అయ్యాడేమో, అంటే తప్పు ఇతనితో పాటు ఇతనికి స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళది కూడా ఉందేమో, సో కుట్ర కోణం ఉంటుంది, ఈ వెనక ఒక పెద్ద కుట్ర జరిగిందేమో అనే కోణంలో పోలీసులు 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారిస్తే కొన్ని విషయాలు బయటకు వచ్చాయన్నమాట. ఆ బయటకు వచ్చిన విషయాల ప్రకారం ఇతని చేత వైసీపీ నాయకులు మాట్లాడించారు, ఇతని చేత సాక్షి మీడియా మాట్లాడించింది, ఈయన చేత మొత్తం మీద వైసీపీ వాళ్ళకి అమరావతి పట్ల ఉన్న ద్వేషాన్ని ఇతని రూపంలో బయటకు కక్కించారనమాట. ఇది ఈయన బయట పెట్టారు. అయితే ఒకటి మాత్రం నిజం, ఈయన వెర్షన్ నమ్మడానికి లేదు, ఈయన చెప్పిన వెర్షనే ఫైనల్ అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఈయన మొదటి నుంచి మాటలు మారుస్తున్నారు. మొదటిసారేమో వైసీపీ అంటే ఇష్టమని, చంద్రబాబు గారు అంటే గిట్టదని, అమరావతి అంటే గిట్టదని చెప్పిన వ్యక్తి, తర్వాత సాక్షి వాళ్ళు నన్ను వాడుకుంటున్నారు, నా సబ్జెక్ట్ను వాడుకుంటున్నారు కాబట్టే నేను వెళ్ళాను అని చెప్పిన వ్యక్తి, తర్వాత సాక్షి వాళ్ళు నన్ను తప్పుదారి పట్టించారు, తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పాడంటే 3 సార్లు 3 మాటలు 3 వెర్షన్స్ మారాయంటే ఎలా నమ్మాలి? సో ఈ కేసులో అతనిలో ప్రాయశ్చిత్తం లేదు, పశ్చాత్తాపం లేదు, తప్పు చేశాననే భావన లేదు. కాబట్టి కొంచెం పోలీసులు కూడా తెర వెనక ఎవరున్నారు, ఏం జరిగిందనేది కొంచెం డెప్త్గా వెళ్తేనే బెటర్ అన్నమాట.